రేవంత్ రెడ్డి సార్ మీదనైతే పొన్నం ప్రభాకర్ సార్ అయితే మస్తు గరం గరం అయిందట. మరి ఎందుకు గరమైండు? మరి ఈ సార్లిద్దరికి ఎందుకు పడతలేదు? మరి ఏ విషయంలో ఈ సారు జోక్యం చేసుకొని ఆ సార్దే తప్పు అని మాట్లాడిండు అనే ముచ్చట్లనైతే ఒక్కసారి మనము తప్పకుండా చూడాలలా. ఏ ముచ్చట్లనంటే కమిటీ వేసిరు కదా, అదే పొన్నం ప్రభాకర్ సార్కు తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే కమిటీ వేసిన ముచ్చట్లనైతే సార్కైతే మస్తు కోపం వచ్చిందట. ఆర్టీసీ సమ్మె విషయంలో తీవ్ర విభేదాలైతే తలెత్తినట్టులా. ఇక ఆర్టీసీ సమ్మెకైతే పొన్నం ప్రభాకర్ సార్ అయితే నిర్లక్ష్యం చేసిందనే కారణమని రేవంత్ రెడ్డి అనుకూలమైనటువంటి మీడియా ఏదైతే ఉంటుందో దాంట్లోనైతే ప్రచారాలు అయితే జరుగుతున్నాయట. ఇక ఆయననే చొరవ తీసుకొని ఆర్టీసీ సమస్యలను అయితే పరిష్కరించినట్లయితే ఆ మీడియాలో రేవంత్ రెడ్డి బిల్డప్ అయితే ఇస్తున్నాడని మనకైతే తెలుస్తున్నది. ఇక 3 నెలల సంది అయితే ఆర్టీసీ సమ్మె విషయాన్ని రేవంత్ రెడ్డి అస్సలకే పట్టించుకోలేదని పొన్నం ప్రభాకర్ సార్ అయితే ఆవేదన చెందుతున్నాడట. మరి చూసిర్రా, మరి నిజానికి ఆవేదన చెందుతున్నాయి కదా ఈసారి అయితే ఇట్లా మాట్లాడేది. ఇక సమ్మె అనుడితోటే ఆయనకైతే తెలియకుండానే 4 ఐఏఎస్లతోటైతే కమిటీ వేయడంపై ఆయననైతే అసంతృప్తి చెందిండట. ఇక ఆయన శాఖల రేవంత్ రెడ్డి సారు ఏలువెట్టుడైంది అని క్యాబినెట్ భేటీలను అయితే పొన్నం ప్రభాకర్ అయితే నిలదీసుకుంటూ మాట్లాడిండట. ఈయనకి ఇట్లా మాట్లాడుతుంటే అయ్యో గట్లా మాట్లాడకు, గట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు అని వాళ్ళ మంత్రులు అయితే ఆయనను అడ్డుకునే ప్రయత్నం అయితే చేసిరట. వాళ్ళ మంత్రులను అయితే కీలు బొమ్మల లెక్క ఆడించుకుంటే కుదరది అని సార్ అయితే అన్నాడు. ఇక రేవంత్ రెడ్డికి అయితే పొన్నం అయితే హితబోధన సూతం చేసిందని చెప్పాలిలా. ఇక రేవంత్ రెడ్డి తీరు వల్లనే ప్రభుత్వం మీదనైతే వ్యతిరేకత వస్తున్నది అనే ముచ్చట్నైతే వ్యక్తం చేసిండులా పొన్నం ప్రభాకర్ సారు. ఇక ఆర్టీసీ వాళ్ళతోటైతే నేనే స్వయంగా పోయి మాట్లాడతా అని సార్ అయితే చెప్పిండులా. ఇక ఈ ముచ్చట మీద మీరేమనుకుంటారో ఒక్కసారి మాకైతే కామెంట్ చేసి తెలుపుండ్రి.